హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన లోడ్ ఏంటంటే మేడ్చల్లో అయితే ఉన్నాము. రేకుల లోడ్కి అయితే వచ్చినాము. రేకుల లోడ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే బయటికి ఒక 21 ఫీట్స్ ఉంటుంది రేకుల లోడ్. ఈ ఎట్లా అంటే మన బాడీ వచ్చేసి 8 ఫీట్లు ఉంటుంది, మన క్యాబిన్ వచ్చేసి ఒక 4 ఫీట్లు ఉంటుంది. ఇది అది అంటే బయటకు ఒక అటు 5 ఇటు 5 ఫీట్లు అయితే బయటకు వెళ్తుంది. చూసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే మనం కంపెనీ దగ్గరనే అయితే ఉన్నాము. చూస్తారు కదా కంపెనీది. ఇక్కడ వచ్చేసి ఇక లోపల అంటే వీడియో అనేది తీయొద్దు అని చెప్పారు, అందుకే నాకు చెప్పేసి నేను తీసలేను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈరోజు మనతోటి ఎవరు రాలేదు, మనం ఒక్కరమే సెల్ఫ్గా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము. సెల్ఫ్ వీడియో అయితే తీస్తున్నాను నేను. చూస్తున్నారు కదా కంపెనీ అయితే గేట్ అయితే మొత్తం దగ్గరకే వేసేసిండు, ఎందుకంటే లోపలికి ఎవరిని అయితే ఓనియట్లేడు. ఏందో మరి అంత సీక్రెట్గా అయితే ఏం నడుస్తుందో అనేది తెలిసలేదు. ఈ రేకులు వచ్చేసి హెవీగా ఉంటాయి. మనకు వచ్చేసి ఎన్ని పీసులు రేకులు వేసుకుంటున్నాం అంటే 22 పీసులు అయితే రేకులు వేసుకుంటున్నాము. ఇవి వచ్చేసి లాంగ్ లెంత్ ఉంటాయి. లాంగ్ అంటే ఒక 21 ఫీట్స్ ఉన్నాయి అవి వచ్చేసి. ఈ రేకులు వచ్చేసి మనం మోత్కూర్కి అయితే తీసుకెళ్తున్నాము. మోత్కూర్ ఇక్కడ నుంచి అయితే ఒక 110 కిలోమీటర్స్ వస్తుంది. మా విలేజ్ కూడా మోత్కూర్కి అయితే తీసుకెళ్తున్నాము. మొన్ననే కరీంనగర్ కిరాయి ఓగా అవరే గాడే ఇంకొక బండి ఉందంట. ఇంకొక బండి అయితే అయిపోతే ఇక మన బండి అయితే పెట్టేసి అయిపోతుంది. ఇవి అయితే వేసుకున్నాం అనుకో, అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కనియారు మనల్ని. అవుటర్ అయితే ఎక్కాలి మనం, లేదంటే ఇక సిటీలోకి వెళ్ళిపోవాలి. ఎట్లనో అట్లా కష్టపడి అయితే ఖచ్చితంగా అయితే అవుటర్ మించి వెళ్ళేటట్టు అయితే చూస్తాను నేను, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఏముండదు, డైరెక్ట్ వెళ్ళిపోతాం కాబట్టి. రేకులు అయితే హైట్ వస్తాయి కాబట్టి మన టైర్లు అయితే తీసి కింద వేసుకోవాలి. టైర్లు కింద వేసి మనకు మొత్తం ఇట్లా పైన వస్తుంది కాబట్టి తాడు ఇవన్నీ తీసేసి ఫస్ట్ కర్ర అయితే కట్టుకోవాలి. ఈ తాడు ఇలా తీసేద్దాం మళ్ళీ, ఎందుకంటే టైట్ కట్టుకొని ఉంటుంది. ప్లస్ పట్ట మళ్ళీ వెనక అవసరం లేదు, కానీ ఎందుకన్నా సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి. ఈ కర్ర ఉంది, ఈ కర్ర మీద వచ్చేస్తుంది ఇక లోడు. ఈ కర్ర మీద అవుతుందా 5 క్వింటాలు అవుతుందా, ఇరుగుతుందా మరి, లేకపోతే ఆ డోర్ లేపి డోర్ అయినా వేసుకుంటే సరిపోతుంది దీని మీద. ఇక జర్ర అయితే పిలుస్తారు ఇక మళ్ళీ. ఇక వాళ్ళు పిలిచినప్పుడు అడావుడి చేస్తారు. ముందుగా అయితే మొత్తం కట్టేసి పెట్టుకుంటే అయిపోతుంది. వచ్చి 2 గంటలకు ఎక్కువ అయిపోయింది. మొత్తం మనకు లోడ్ వచ్చేసి 5 క్వింటాలు ఏమో వస్తుంది. 5 క్వింటాల లోడ్ వస్తుంది. 5 క్వింటాలు కర్ర ఆపదా అని ఒక డౌట్, ఎందుకంటే ఇది మొత్తం కంపకట్టే. ఇది నార్మల్దే కంపకట్టే, ఊకనే విరిగిపోతుంది. ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది, అందుకనే ఇది ఒకటే అని చెప్పేసి గట్టేస్తున్నా. కట్టినామంటే ఇక అవుటర్ ఎక్కినామంటే సీదా కొట్టుడే ఆరామ్సే. తాడు మొత్తం కంప్లీట్ కట్టేసిన. డోర్లు లేపేసుకొని కర్ర అవుతుందా పోతుందా అదో డౌట్, అందుకే ఇట్లా లేపేసుకున్నాం అనుకో. ఒకవేళ కర్ర ఇరిగిపోయినా దీని మీద అవుతుంది. దీని మీద అయింది అనుకో సెట్ అయిపోతుంది రేకులు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇరగదు, మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇరిగిపోతే దీని మీద అవుతుంది. అట్లా అని చెప్పేసి ఇది కట్టేస్తున్నాను. వెళ్ళాలి ఇక మళ్ళీ పిలిస్తే ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 6:30, 6:40 దగ్గరకు వస్తుంది. నాకంటే వెనుకకు వచ్చిన బండి అయితే పంపిస్తారు, మన బండి అయితే పంపిస్తలేరు. ఆడనే ఉంది, అటు చీకటి అయితే అయింది, లేట్ అయితే అవుతుంది. ఐసా ఈ బండి అయితే పంపిస్తారు, మన బండి అన్న.
4 గంటల తర్వాతనైతే మన బండి లోపలికైతే అలౌ చేసిర్రు. ఈ కటింగ్ అయ్యే రేకులైతే మనవే. ఫస్ట్ అయితే ఈ కటింగ్ చేసినంక తర్వాత అయితే బెండింగ్ అయితే చేశారు. లోపల తీసుకొచ్చినంక వీడియో తీస్తుంటేనైతే కొంచెం ప్రాబ్లమ్ అయితే చేసిర్రు. అటో ఇటో అయితే నేను వీడియో అయితే కొంచెం అయితే తీసేసాను నేను. ఈ రౌండ్ బిండెలు కనిపిస్తున్నాయి కదా! బయట నుంచెల్లయితే వస్తాయి ఇవి. చెన్నై నుంచెల్లి బయట బెంగుళూరు నుంచెల్లయితే ఈ రౌండ్ బిండెలొస్తాయి. ఆ బిండెల నుంచెల్లయితే మనకు స్ట్రెయిట్ మిషన్ ఉన్నాయి కదా! ఆ మిషన్‌లో నుంచెల్లయితే స్ట్రెయిట్ చేసేసి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌లో కట్ చేసేస్తారు. మొత్తానికైతే మన బండిలో లోడింగ్ అయితే అయిపోయింది. మన బండి లాస్ట్ అయితే కంపెనీలో అయిపోయింది. బయటికైతే పంపించేసి గేట్‌కైతే తాళం వేసేసుకుర్రు. మనం తాడైతే వెనక సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం గట్టిగా అయితే కట్టేసిన నేను. చూస్తున్నారు కదా! 21 ఫీట్ల రేకులైతే ఇవి. ముందుకు ఒక 5 ఫీట్లు, బయటకు ఒక 5 ఫీట్ల చిల్లరైతే ఎళ్ళింది మనకి. ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల అయితే మనమైతే అన్‌లోడింగ్ పాయింట్ దగ్గర వీడియో అయితే తీయలేకపోయినాం. మొత్తానికైతే బయలుదేరిపోయి అయితే ఎళ్ళిపోయినాం మనము. అన్‌లోడింగ్ పాయింట్ దగ్గర చాలా అంటే చాలా ఇబ్బందయిపోయింది. అందుకే వీడియో అయితే తీయలేదు. సారీ ఫ్రెండ్స్. నేను ఒక్కడినే అయిపోయినా టైం వచ్చేసి అయితే నేను వెళ్ళేసరికి 2 అయితే అయ్యింది. ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళినాం. రేకులు అప్పుడప్పుడు జారుతూ జారుతూ అయితే పడ్డాయి కిందికి. అన్‌లోడింగ్ వీడియో అయితే తీయలేదు కదా! నన్నైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అనుకున్న వాళ్ళు ఓకే అని